కనబడుతున్న ప్రపంచమే మనల్ని లాగుతుంది. ఆ లాగడం వల్ల మనకి విషయాసక్తి, ఆ విషయాసక్తి వల్ల మనసు ఆ విషయాల మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఊరుకుంటుందా? దాని గురించే చింతన చేస్తుంది, అంటే ఆలోచిస్తుంది. అది సేకరిస్తుంది మనసు. చిత్తానికి అప్పచెప్పింది చింతన చెయ్యని. చింతన చేసేది ఎవరు? చిత్తమే కదా. ఎలా ఉంటుందంటేనంటే విషయ చింతన. ఈ మనసు నాకు నించోడానికి చోటి, పడుకోవడానికి చోటు నేనే చూసుకుంటానంటదట. ఎంత గొప్పగా చెప్పారో మహాత్ములు చూడు. ఊరికే నించోడానికి కొంచెం చోటి, పడుకునే చోటు నేనే చూసేసుకుంటానంటదట. అంటే అంత కొంచెంగా లోనకొచ్చి అంత గొప్పగా మనకి లోన ఆక్రమిస్తుంది. అందుకే కొద్దిగా కూడా దాన్ని లోనకి రానివ్వకూడదు అని మహాత్ములు చెప్తారు.